ప్రజలతో మమేకం, పాలనలో ప్రత్యేకం. ప్రజా రక్షణే నా ధ్యేయంగా. ఫ్రెండ్లీ పోలీసింగ్ నా లక్ష్యం. నేరాల నియంత్రణే నా కర్తవ్యం. ఎస్కేఎం హుస్సేన్, సుండుపల్లి ఎస్ఐ. పోలీస్ ఈ పదం వినబడితే చాలు నేరస్తులు పరుగులు పెడతారు. న్యాయం జరుగుతుందన్న ఆశతో పలువురు ముందుకు వస్తారు. తెలుగు రాష్ట్రాల్లో బాధ్యతాయుతంగా పనిచేసే పోలీసులు ఉన్నారు. బాధ్యతలను మరచి కటకటాలు లెక్కపెట్టిన కాకీలు ఉన్నారు. బాధ్యతాయుతంగా పనిచేసే వారి కన్నా బాధ్యతలను మరచి కటకటాలు లెక్కపెట్టిన వారి ఉదంతాలే తెలుగు రాష్ట్ర ప్రజలకు ముందు నిత్యం కనిపిస్తుంటాయి. మంచి కన్నా చెడుపైనే ఆకర్షణ ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా వాటి మీదే ఎక్కువగా మక్కువ చూపిస్తారు. మంచి చేసే వారి కన్నా చెడు చేసే వారి గురించే ఎక్కువ స్థాయిలో ప్రచారాలు చేస్తుంటారు కొందరు. దీంతో మంచి కాస్త మట్టి కొట్టుకుపోతుంది. అదే పోలీస్ వ్యవస్థపై మాయని మచ్చగా నిలుస్తుంది. ఇదంతా ఓ ఎత్తైతే ఇది మరో ఎత్తు. న్యాయం చేయడమే ధ్యేయంగా పనిచేసేవారు అరుదుగా ఉండే ఈ రోజుల్లో కనిపించిన నాలుగో సింహంగా న్యాయం చేసే అధికారులు తక్కువగా ఉన్నారు. పై స్థాయి అధికారి నిజాయితీ పరుడైతే ఇక క్రింద స్థాయి అధికారులు కూడా నిజాయితీగా ఉంటారన్నది నగ్న సత్యం. దాన్నే రుజువు చేస్తుంది ఈ నైజం. ఒకప్పుడు రౌడీ సీటర్లతో వణికిన సుండుపల్లి మండలం ఇప్పుడు కంటి నిండా నిద్రపోతుంది. ప్రతి సంవత్సర జాతర ఉత్సవాలలో గొడవలు జరిగేవి, కానీ ఎస్ఐ హుస్సేన్ బాధ్యతలు చేపట్టాక ఎలాంటి అవాంఛిత కారణాలు లేకుండా ప్రశాంతంగా ఉత్సవాలు జరగడం హర్షం వ్యక్తం చేస్తున్నారు సుండుపల్లి మండల ప్రజలు. ఇంత మార్పా? అవినీతి, అక్రమాలు, నేరాలు విషయాల్లో ముందుగా ఉన్న సుండుపల్లి ఇప్పుడు ఆ మాటలకు తావులేదు. ఎక్కడైనా వినపడితే సహించేది లేదు. అక్కడక్కడ వినిపిస్తున్నా ఇక ముందు వినపడవు. సుండుపల్లిలో ఇంత మార్పుకు కారణం ఎవరు? నీతి నిజాయితీతో సుండుపల్లి వాసులకు కంటి నిండా నిద్ర, అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతూ పట్టణ పాలన సాగిస్తున్న నేతలకు అంగరక్షకుడిగా ఉంటూ లా అండ్ ఆర్డర్ను పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారు ఒకే ఒక్క ఎస్ఐ ఎస్కేఎం హుస్సేన్. పోలీస్ అన్న మాటను గాంభీర్యంగా పలకాలన్నా సుండుపల్లి ఎస్ఐ హుస్సేన్ సిద్ధాంతం సుండుపల్లిని మార్చేసింది. బాధ్యతలను స్వీకరించిన ఆయన అన్ని శాఖల నుంచి సహకారం కావాలన్నారు. అందరూ కలిస్తేనే అద్భుతమైన సుండుపల్లిగా మార్చొచ్చు అన్నారు. ఆ దిశగా అడుగు ముందుకేశారు. వచ్చిన 6 నెలల వ్యవధిలోనే సుండుపల్లి మండల పరిధిలో ఉన్న క్రైమ్ను ఊడ్చి పారేశారు. గుట్కా విక్రయదారులను గుటకలు మింగించారు. కల్తీగాళ్ల కల్తీ విధులిచ్చారు. సిగ్నల్ కట్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారికి ముచ్చెమటలు పట్టించారు. పోలీస్ వ్యవస్థపై ఉండే ఓ మచ్చను కడిగేసి శబాష్ పోలీస్ అన్న మాటలే వినపడేలా చేశారు. రాజకీయ సిఫార్సులకు లొంగకుండా ఉండడం ఆయన వంతుగా ఉంటే సిఫార్సులు చేయడం మానేయడం నేతల వంతైంది. మంచికి సిఫార్సు చేయండి, ముందుంటాను. చెడును చూపించండి, నివారిస్తాను అన్న ఆయన మాటలు వినడం మీడియా వంతైంది. ఏదేమైనా ఆయనలా ప్రతి ఒక్క కాకి ఒక్కరోజు పనిచేస్తే ఆ రోజు మొత్తం మీద కలిగి ఆనందం విలువ కట్టలేనిది. వారు చేసే న్యాయం విమర్శించలేనిది. వారు చేసే ప్రతి పని వేల దీవెనలను అందుకుంటుంది. సాల్యూట్ ఎస్ఐ ఎస్కేఎం హుస్సేన్. సాల్యూట్ ది గుడ్ పోలీస్.